హాయ్ అండి. మనం ఈరోజు కాకినాడలోనే ఫేమస్ అయిన కోరంగి ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నామండి. ఇది కాకినాడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి, అంతే. కాకినాడలో మనం ఎవరిని అడిగినా చెప్పేస్తారండి. కాకినాడ మన అడవులంటే ఎటు అని అడిగితే ఎవడైనా చెప్పేస్తాడండి. చుట్టూ ఈ పొలాలు, ఈ చెరువులు అనుకుని అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మా కాకినాడ పక్కనే ఉంటుందని చెప్పుకోకూడదు కానీ సూపర్ ఉంటుందండి. ఇదంతా కూడా ఎంట్రన్స్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, కాకినాడ మడ అడవులు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? హాయ్, మనం ఇప్పుడు కోరంగి ఫారెస్ట్ లో ఉన్నాం. చూడండి, బ్రిడ్జ్ చూడండి. వన్ ఆఫ్ ది మంచి ఏరియా అండి ఇది. కోరంగి అనేది ఈస్ట్ గోదావరిలో వెరీ గుడ్ ప్లేస్. చూడండి, బ్రిడ్జ్ చాలా మూవీస్ షూటింగ్ కూడా ఇక్కడ చేశారన్నమాట. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుందండి. చాలా మూవీస్ మీకు RX-100 కానీ, కేశవ అని నిఖిల్ మూవీ, ఇలాంటి మూవీస్ అన్ని ఇక్కడ చేశారు. చాలా గ్రీనరీగా ఉండి మస్ట్ వాచ్ ఏరియా అనమాట అండి ఇన్ ఈస్ట్ గోదావరి. భలే కన్స్ట్రక్ట్ చేశారండి. చూడండి, బ్రిడ్జ్ మాత్రం ఇప్పటికి నాకు భలే అనిపిస్తుంది. చెక్కల మీద మెయింటెనెన్స్ చేయడం కానీ దీన్ని ఎంత బాగుంటుందో. ఇది మీరు రావాలంటే కాకినాడ అండి. కాకినాడ నుంచి ఇది ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంది అంతే డిస్టెన్స్. మీకు వచ్చే దారిలో టువర్డ్స్ కోరంగి కోరంగి అటువైపు వస్తుంటే ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని తిరుపతి ఒకటి షూట్ చేశాను. అది కూడా ఐ థింక్ ఈ వీడియో కంటే ముందు అది పెడతాను. తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనేటప్పటికి మా ఊరికి దగ్గరలోనే ఉంది కదా, ఇది మంచి ప్లేస్ చూపిద్దాం మీకు అందరికి అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. చాలా బాగుంటుందండి. నేను చాలా రోజులు అయింది వచ్చి, ఒకసారి వచ్చాను కొంచెం చిన్నప్పుడు, కానీ ఇప్పుడు చూస్తుంటే బా ఎక్స్ట్రాడినరీ గ్రీనరీ కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే బాబా, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకి అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చండి. అంత బాగుంది. మీకు RX-100 అంటే గుర్తొచ్చిందా? ఎల్లారా సాంగ్ ఉంటుంది కదా, ఆ అబ్బాయి కార్తికేయది, పాయల్ రాజ్పుట్. ఆ సాంగ్ లో మీకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీదే తీశారు. చాలా వర్షన్ ఆఫ్ ది సాంగ్ ఇక్కడే తీశారనమాట. చూడండి, అసలు కన్ను చూపు మెరలో గ్రీనరీ కానీ బా ఎక్స్ట్రాడినరీ అండి. అసలు నాకైతే చాలా ఇష్టం ఇది. ఎప్పటికప్పుడు రావాలని ఉంటది, కుదరదు. ఎక్కువ నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే, దీన్ని స్టార్ట్ చేద్దాం, ఎందుకు లేట్ చేయడం, ఏదో ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేస్తే అదే ఇంకా స్టార్టింగ్ అవుతుంది కదా అనేసి స్టార్ట్ చేయడం అండి ఇది. ఇక్కడ ఈ కోరంగి ఫారెస్ట్ లో ఏంటంటే మీకు ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఫేమస్ అండి. ఇంకా 2-3 ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది మస్ట్ వాచ్ అనమాట. చాలా బాగుంటుందండి ఇది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. అంటే మీకు ఎక్కడ మేము చూడలేదు, అంటే మేము చూసిన ప్లేస్లు తక్కువ ఉంటాయి, కానీ ఇలాగా ఫారెస్ట్ లో ఇలా వుడెన్ బ్రిడ్జ్ చేయడం, దాని మధ్యలో నుంచి ఇలా వేయడం మాత్రం చాలా మంచిది. ఇది మా ఊరు దగ్గరలో ఉండడం అనేది మాకు ప్రౌడ్ అనమాట. ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా ఫ్రంట్ మనకి ఇంకా ఇక్కడ బోట్
బోట్ షికార్ అవి ఉంటాయి. చుట్టూ మడ అడవులు ఉండి మధ్యలో బోట్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు అది నచ్చుతుంది. ఖచ్చితంగా మీ విష్ లిస్ట్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా గోదావరి వైపు ట్రిప్పులు వేద్దాం అనుకుంటారు కదా ఫ్యామిలీస్, కోరంగి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. క్యాష్ తీసుకుంటున్నారు చూసుకోండి. ఫోన్ పేస్ అది అలవ్ లేదు. యా మీరు ఫ్రంట్ ఈ బోట్ షికార్ ఉంటుందండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఓపెన్ చేసే ఉంటాడు ఈరోజు సండే అనమాట. అంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా చాలా బాగుంటుందండి అది. యా చాలా బాగుంది కదా. చుట్టూ గ్రీనరీ, మధ్యలో బ్రిడ్జ్. అసలు ఎక్స్ట్రాడినరీ అండి, అసలు ఎక్స్ట్రాడినరీ. నాకైతే విపరీతంగా నచ్చింది. ఇక్కడ ఎంట్రన్స్లో బోట్స్ కూడా ఉన్నాయండి. బోట్స్ పెట్టారు. చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడు చూసారా చిన్న ప్లే గ్రౌండ్ లా కూడా పెట్టారు. బాగా మెయింటెనెన్స్ ఈ మధ్యన బాగానే చేస్తున్నారండి. దీనికి ఇంతకుముందు ఉండేది కాదు. ఈ మధ్యన మెయింటెనెన్స్ అవి కూడా బాగానే చేస్తున్నారు. సరే మనలాంటి వాళ్ళు ఆడుకోకూడదు, 12 years బిలో అని పెట్టారు. వాళ్ళకి ఫుడ్ అలాంటివి కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, కొట్లు, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీకు ఫుడ్ కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ వచ్చారంటే లోపలికి. ఇదంతా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి వెళ్ళడానికి అనమాట. ఇదంతా చూసారా ఫుల్ గ్రీనరీ ఉండి, అటువైపు వెళ్తే బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్. ఇటువైపు మీరు ఇలా స్ట్రైట్గా వెళ్తే లోపలికి బోట్ ఉంటుంది, బోట్ షికార్ అది ఉంటుంది. యూ ఎంజాయ్ లాట్ అనమాట. చాలా బాగుంటుంది బోట్ షికార్ అన్నమాట. చూడండి ఇక్కడ ఆక్వా వరల్డ్ అని పెట్టాడు. చాలా బాగుంది కదా, సింపుల్గా చిన్నగా. ఇది వాచ్ టవర్ అండి. వాచ్ టవర్ అని పెట్టాడు. అలా అయితే పెట్టాడు వాచ్ టవర్ అని. చూద్దాం. ఇక్కడ నుంచి ఏంటంటే బర్డ్స్ అవి కనబడతాయంట. అలాగా ఇది కట్టారు. యా చూద్దాం. ఎక్స్ట్రాడినరీ కదా. మనం పైకి వాచ్ టవర్ పైకి వస్తే కనబడుతుంది. బోట్స్ ఏం కనబడలేదు కానీ జంటలు కనబడుతున్నారు. జంటలు బోట్స్ గట్టా ఏం కనబడలేదు. ఆఫ్టర్నూన్ కదా కొత్తగా అవి లేవు. పైకి జస్ట్ అలా పైకి వచ్చి వాచ్ టవర్ లో పెట్టాడు. ఇంకా బోట్స్ అయితే ఏం కనబడలేదు కానీ గ్రీనరీ అది చాలా బాగుంది చూస్తుంటే. స్వెట్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. మా సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ, సీ ఉంటుంది. దాని వలన కొంచెం స్వెట్ ఉంటుంది బాగా. ఆ వాచ్ టవర్ నుంచి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఆ బోట్ షికార్ వస్తుందండి. అక్కడికి వెళ్దాం ఒకసారి. అక్కడికి వెళ్తే మీకు అది మెయిన్ అండి. మెయిన్ ఈ ఫారెస్ట్కి చుట్టూ ఆ మడ అడవులు ఉండి మధ్యలో బోట్ షికార్ అనేది దాని యొక్క అసలు ఎక్స్ ఫ్యాక్టర్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా షూటింగ్స్ అయినాయి ఇక్కడ. చాలా మంది ఇక్కడ సైట్ సీయింగ్ స్పాట్ అనమాట ఇది. ఫోటోషూట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ మాత్రం అసలు ప్రశాంతంగా ఉంటుందండి. ఏ టెన్షన్స్ ఉన్నా మర్చిపోవచ్చు, ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ.
చూసారా, అక్కడి నుంచి అక్కడ వరకు వేస్తారు అనుకుంటా ట్రిప్. చూడండి చుట్టూ ఫారెస్ట్. బాబా, ఇలాంటి బోట్స్ ఉంటాయి. ఒక్క బోట్ ఒక రేట్ అనుకుంటా. సూపర్ కదా. బోట్ షికార్ నుంచి ఇప్పుడే అందరూ దిగుతున్నారు. చూస్తున్నారా లైఫ్ జాకెట్స్. సూపర్ కదా. ఇప్పుడే బోట్ వెళ్తుంది. లంచ్ టైం అంట, దానివల్ల ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. ఇదొక బోట్. ఫైనల్గా వెళ్ళిపోతున్నామండి. బోట్ షికారు లంచ్ టైం అంట. లంచ్ టైము ఇంకొక 1.5 అవర్ టైం పడుతుంది అన్నారు. సరేలే ఇంకా అనేసి వచ్చాను. చాలా ట్రై చేశాను. ఫోన్పే అలవ్ లేదు, క్యాష్ కావాలంట. మనం ఎక్కువ క్యాష్ క్యారీ చేయము. దానివల్ల ఇంకా కానీ మస్ట్ వాచ్ అండి, మస్ట్ వాచ్. కోరంగి అనేది మస్ట్ వాచ్. ఫారెస్ట్ సూపర్ ఉంది. ఖచ్చితంగా మీరు మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి, సరేనా? యా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. ఫస్ట్ టైము మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పవన్ ద అచీవర్ అని చెప్పాను కదా. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అండి. కోరంగి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మాడ అడవులు, కాకినాడ కానీ మీరు ఇటు పక్క వచ్చినప్పుడు అమలాపురం ఫస్ట్ వాచ్ అండి. చాలా బాగుంటుంది. గ్రీనరీ చిన్నదే కానీ ప్రశాంతంగా కొంతసేపు ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్ ఎవరితో వచ్చినా కూడా మస్ట్ వాచ్ అండి. చాలా బాగుంటుంది. కొంచెం ఎండగా ఇంకొంచెం ఈవినింగ్ వచ్చారనుకోండి ఇంకా బాగుంటుంది. మంగళవారం ఒకటి మాత్రం సెలవు అంట. ఓన్లీ మంగళవారం సెలవు. ట్యూస్డే సెలవు అంట. చూసుకుని దాన్ని బట్టి ట్రిప్ వేసుకోండి ఖచ్చితంగా. దట్స్ ఇట్ అండి. దాని తర్వాత ఇంక నేను ఇంటికి వెళ్తాను. యా, ఓకే అండి, బాయ్.